లోపల మేము కూర్చున్నాం, ఎలక్షన్స్ ప్రమాణ స్వీకారం కోసం కూర్చున్నాం. అందరినీ సంతకాలు తీసుకున్నారు, సిగ్నేచర్ తీసుకున్నారు, అంతా బానే ఉంది. మధ్యలో టీ తీసుకొచ్చి అదైపోయింది, వాటర్ ఇచ్చిండ్రు అదైపోయింది, అయిపోయింది. ప్రమాణ స్వీకారం కోసం అందరినీ 1 by 1 40 మెంబర్స్ పిలిచిండ్రు, వాళ్ళని పిలిచిండ్రు, వచ్చేసిండ్రు, అయిపోయింది. పెట్టేసినాం, సంతకాలు పెట్టేసినాం, ప్రమాణ స్వీకారం చేసినాం. మధ్యలో టీ బ్రేక్ ఇచ్చిండ్రు, వాష్రూమ్ అంట బ్రేక్. వాష్రూమ్ ఎలక్షన్ లో మధ్యలో వాష్రూమ్ బ్రేక్ ఉంటుందా? మేము వెళ్ళలేదు సార్, మాకు భయం అయ్యే వెళ్ళలేదు, మాట్లాడడానికి కూడా మంత్రి ఉన్న ఎమ్మెల్యే స్పీచ్ ఇస్తారా సార్? ఎలక్షన్ లో స్పీచ్ ఇచ్చిండు, మేము ఉన్నాము, మా ప్రభుత్వం ఉన్నది, మేమే పనులు చేస్తామని మాకు అంటే మమ్మల్ని బెదిరిస్తున్నారా? సైగలు చేయడం సార్, సైగలు చేయడం, ఇట్లా పిలవడం. మేము వచ్చిన పని పూర్తి చేసుకోవడానికి కోసం మేము తల కిందికి వేసుకొని కూర్చున్నాం సార్. మేమందరం 40 మెంబర్స్ కూర్చుంటే పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు సార్? కూర్చోండి అంటే తెలిసిన వాళ్ళు కనబడితే కూడా పలకరిస్తలేరు అని బెదిరియడం మమ్మల్ని. సార్ అనేసి మేము అట్లా కూడా కూర్చున్నాం సార్. అయిపోయింది, ప్రమాణ స్వీకారం చేసేసినాం, అయిపోయింది. వాష్రూమ్ అంటే వెళ్ళలే సార్, భయంతోనే వెళ్ళలే, ఈ ప్రభుత్వం మీద భయంతోనే వెళ్ళలే. వెళ్తే ఒకవేళ మేము చిన్న మిస్టేక్, మా వాళ్ళు వాష్రూమ్ వెళ్తే మాత్రం కంపల్సరీ ఎవరో ఒకరిని 2-3 వాళ్ళని పట్టుకొని పోయే పరిస్థితి ఉందని చెప్పేసి మేము వెళ్ళలేదు. లేడీస్ మాకు వాష్రూమ్ అంటే టాయిలెట్ వచ్చినా కూడా మేము వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నాం. వీళ్ళు ఎత్తుకపోతారని తెలిసి, మాకు తెలిసి ఆ ప్రభుత్వం అట్లా చేస్తుందని. సరే అయిపోయింది సార్. అదైపోయినాక ఏం చేసిండ్రు, మునన్న అని మన 8వ వార్డు కౌన్సిలర్ ప్రమాణం స్వీకారం అయింది సార్. అయినా కాదనని ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత, అప్పటిదాకా సైలెంట్ ఉన్నారు సార్. వాష్రూమ్ పోయి వచ్చిన తర్వాత ప్లాన్ చేసి మునన్న అన్నని మీద పడేసిండు సార్. రాకెళ్తుండు, అరే ఎందుకు తీసుకెళ్తున్నావు అన్న అనేసి మేము అడ్డం ఉంటే మా లేడీస్ కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు చేతులు వేయడం సార్. ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తే మేము అన్నకు ప్రొటెక్షన్ ఇద్దామనేసి ఇట్లుంటే మమ్మల్ని మొత్తం టచ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఎంపీ కూర్చున్నాడు అక్కడే.